హలో హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే నేను ఒక రెసిపీతో వచ్చేసానండి. బొబ్బర్లు వాడాలండి. బొబ్బర్ని ఒక 3 or 4 hours నానబెట్టుకోవాలండి. నానిపోయినాయండి. అవి కడిగేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, లైట్గా రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. బరకగా మెత్తగా పేస్ట్ అస్సలు చేయొద్దండి, క్రిస్పీగా ఉండవు. లైట్గా చేసుకోవాలి. తర్వాత చేసేసుకున్న పిండి అండి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాను, అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ పిండిలో కలిపేస్తున్నానండి. మిక్సీ పట్టే ముందే పిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అవి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. అల్లం పచ్చిమిర్చిని మనకి కావాలనుకుంటే పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చండి. అప్పుడప్పుడు అలా కూడా వేస్తాను నేను. ఈసారి ఇట్లా కట్ చేసి వేసాను అనమాట. బాగా చిన్నగా సన్నగా తరిగేసి వేసేసుకోవాలండి. కలిపేసుకున్నాను. తర్వాత చట్నీకి ప్రిపేర్ అయిపోదాం. ఇప్పుడు చట్నీ, టమాటా చట్నీ చేసేసుకుందామండి. పాన్ పెట్టుకున్న ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో తాలింపులు వేసుకున్నాను. చట్నీకి తాలింపులు ప్లస్ ధనియాలు కూడా కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది టమాటా చట్నీలో. కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే, తాలింపులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసేసుకున్నాను. కొంచెం ధనియాలు కూడా వేసుకున్నానండి. అవి వేగిపోయినాక పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఈ పోపు వేగిపోయిన తర్వాత, తాలింపులు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. వేగిపోతున్నాయి చూడండి, వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసేసాను. కరేపాకు కూడా వేసుకున్నానండి. కరేపాకు కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను కొన్ని చట్నీస్లో వేసానండి. హెల్త్కి మంచిదే కదా కరేపాకు. మామూలుగా తీసి పడేస్తాము, ఇలా అయితే మిక్స్ అయిపోతుంది కాబట్టి వేసుకున్నాను అనమాట ఎక్కువగా. అవి కూడా వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని టమాటాలు వేయాలండి. ఇవి వేగిపోయిన తర్వాత కొన్ని టమాటాలు వేసుకుందాము. టమాటా చట్నీ కదండి చేసేది ఇప్పుడు, అందుకని పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటా వేసుకుందాము. వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది ఆ ప్యాన్లోనే టమాటాలు కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి, టమాటా మగ్గిపోతుంది చూడండి, సాఫ్ట్గా అయ్యేంత వరకు వేసుకోవాలి. కొంచెం అందులో చింతపండు కూడా వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. చింతపండు కూడా వేసుకున్నాను, అది కూడా మగ్గిపోయిందండి. చట్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ముందు పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టుకున్నానండి, కొంచెం సాల్ట్ వేసేసి. అది బాగా పేస్ట్ అయిన తర్వాత టమాటా వేసానండి. కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట. అందులో అయిపోయిందండి. టమాటా చట్నీ కూడా పోపు పెట్టేశాను. ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసేసుకుందామండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇందాక కలిపిన పిండి ఉంది కదా, మీకు కావాలంటే కొత్తిమీర, జీలకర్ర కూడా వేయండి. నేను కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేస్తానని చెప్పాను కదండి, అందుకే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో వడ వేసేసుకుందామండి. ఆయిల్ కాగిపోతుంది. కాగిన వెంటనే కొంచెం చిన్నగా గారెల్లా వేసుకోవచ్చు అండ్ వడల్లాగా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం గారెల్లా వేసానండి. అవి మనం గారెల్లాగా సాఫ్ట్గా పిండి ఉండదు కదండి, అలా సాఫ్ట్గా స్మూత్గా కనిపించవు. క్రంచీగా ఉంటాయి కదా, క్రిస్పీగా. కొంచెం షేపు ఇట్లా అంటే మనం మెత్తగా మిక్సీ పట్టలేదు కాబట్టి మినప వడలు ఉంటాయి చూడండి, అలా కనిపించదు ఈ గారి. మామూలు వడలు ఉంటాయి కండి అలా కనిపిస్తాయి. ఎగిపోతున్నాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. కరకరలాడితే క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. బొబ్బర వాళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి అలసందలు అని అంటారు కదా, అవే బొబ్బర్లు, అలసందలు అంటే ఒకటే అండి. వేగిపోయినాయండి. దీనికి బొబ్బర్లకి కాంబినేషన్ కందిపొడి కూడా బాగుంటుందండి. బొబ్బర్ల గారెలకి మా బాబు, మా ఇంట్లో వాళ్ళేమో టమాటా చట్నీ తింటారని టమాటా చట్నీ చేశానండి. కందిపొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది. వేగిపోయాయండి, తీసేసుకున్నాం. కరకరలాడతాయండి, మామూలుగా ఉండవండి, చాలా బాగుంటాయి. కరకరలాడతాయి, మెత్తగా అసలు ఉండవు. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట. రెడీ అయిపోయిందండి. టుడే రెసిపీ వచ్చేసి బొబ్బర్లు వడ విత్ టమాటా చట్నీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.